హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎల్ తెలుగు హబ్. ద ఉమెన్ సిరీస్లో భాగంగా ఇది థర్డ్ వీడియో. ఫస్ట్ వీడియో స్టిచ్చింగ్ గురించి పెట్టాను. సెకండ్ వీడియో సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ మేకింగ్ చేసి డబుల్ ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయాలో పెట్టాను. అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ వీడియో. ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు. మీకు మెహందీ పెట్టడం కనుక వస్తే మెహందీ పెడుతూ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసి మనీ ఎలా ఎర్న్ చేయాలి, డబుల్ వేస్‌లో ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయాలి అనేది ఈ వీడియోలో చెప్తాను. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. బట్ దానికంటే ముందు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకొంతమందికి ఇది రీచ్ అవుతుంది, అందరికీ కూడా హెల్ప్ అవుతుంది. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. వీడియోలో మెయిన్ టాపిక్ చెప్పే ముందు మీకు అసలు ఫస్ట్ ఈ లక్షల్లో సంపాదించండి అనే టైటిల్ పెట్టాను కదా, అది ఎందుకు పెట్టానో నేను మీకు చెప్తాను. సో నేను మీకు కొన్ని ఛానల్స్ చూపిస్తాను యూట్యూబ్లో. వాళ్ళకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఎన్ని వ్యూస్ వస్తున్నాయి అనేది ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అది చూసిన తర్వాత నేను పెట్టిన థంబ్‌నెయిల్ కరెక్టా కాదా మీకే తెలుస్తుంది. సో ఫస్ట్ అయితే నేను అవి చూపిస్తాను, చూసేయండి. సో ఒకసారి ఈ ఛానల్ చూడండి. శ్యామ ఆర్ట్ ఛానల్ పేరు. అండ్ ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్ చెక్ చేశారా? 1.8 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1.7K వీడియోస్ పోస్ట్ చేశారు. అండ్ కింద వీడియోస్‌కొచ్చిన ఫస్ట్ మనం పాపులర్ వీడియోస్ చూద్దాము. ఆ వీడియోస్‌కి ఎంత వ్యూస్ వచ్చాయో చూడండి. ఇక్కడ 37 మిలియన్ వ్యూస్ వచ్చాయి. 3 ఇయర్స్ ఎగో పోస్ట్ చేశారు. సో 22 మిలియన్, 19 మిలియన్, 13 మిలియన్, 12 మిలియన్, ఇన్ని మిలియన్ వ్యూస్ వస్తున్నాయన్నమాట. దేనికి? ఓన్లీ మెహందీ డిజైన్ చేసి వాళ్ళు హ్యాండ్ మీద ఎలా పెట్టారో చూపిస్తారంతే. ఆ వీడియో కోసం ఇంత మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఇన్ని మిలియన్ వ్యూస్ కూడా వస్తున్నాయి. ఇది ఒక ఛానల్. ఇంకొక ఛానల్ చూడండి. ఛానల్ నేమ్ మెహందీ కార్నర్. ఈ ఛానల్‌కి అయితే 2.7 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 2.3K వీడియోస్ పెట్టారు. సో ఈ ఛానల్‌లో కూడా పాపులర్ వీడియోస్ చూడండి. ఒక వీడియోకి 73 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. 4 ఇయర్స్ ఎగో పోస్ట్ చేశారు. అండ్ ఈ వీడియో లెంత్ 6 మినిట్స్ ఉంది. సో నార్మల్‌గా మెహందీ ఛానల్‌కి ఇలాంటి ఛానల్స్‌కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరు స్కిప్ చేసి చూడలేరు. కావాలంటే స్టాప్ చేసుకుని మళ్ళీ వెనక్కొచ్చి ఒకసారి ఆ డిజైన్ చూసి మళ్ళీ వాళ్ళు వేసుకోవడానికి ట్రై చేస్తారు తప్పితే ఎక్కడ స్కిప్ చేయడం, ఫాస్ట్ ఫార్వర్డ్ చేయడం, లేకపోతే వీడియో ముందుకు జరిపేసి చూడడం ఇలా చేయరనమాట. ఎందుకంటే అలా చేస్తే కోన్ పెట్టుకోలేం కదా. కంపల్సరీ వీడియో మొత్తం చూడాలి. మనం పెట్టుకునేటప్పుడు కావాలంటే రెండోసారి కూడా చూడాలి. అలా చూస్తున్నప్పుడు వాచ్ టైమ్ వస్తుంది, వ్యూస్ వస్తాయి. వాచ్ టైమ్ వచ్చింది అంటే డెఫినెట్‌గా వాచ్ టైమ్‌ని బట్టి మనకొచ్చే మనీ అనేది ఉంటుందన్నమాట యూట్యూబ్ నుంచి. సో ఇన్ని మిలియన్స్ వ్యూస్ వస్తున్నప్పుడు దట్టు ఇది కాపీరైట్ కంటెంట్ కాదు. వాళ్ళకి మానిటైజ్ అవుతుంది. ఇది ఓన్ కంటెంట్ కాబట్టి. అండ్ సాంగ్స్ కూడా వాళ్ళు ఈ మెహందీ డిజైన్స్ పెట్టేదానికి యూట్యూబ్‌లో ఉన్న మ్యూజిక్ గ్యాలరీ నుంచే డౌన్లోడ్ చేసుకొని పెట్టొచ్చనమాట. సో అవి కాపీరైట్ రావు. అందువల్ల చాలా అడ్వాంటేజ్ ఇది ఇలాంటి ఛానల్స్ స్టార్ట్ చేయడానికైతే. సో ఈ ఛానల్స్ నేను మీకు ఎందుకు చూపించాను అంటే అసలు ఇది వర్క్ అవుతదా? అవ్వదా? అనే దానికి మీకొక ఐడియా వస్తుంది అని ఫస్ట్ నేను ఇవి చూపిస్తున్నా. అంటే ఇవి చేయడానికి మీరెలా స్టార్ట్ చేయాలి అనేది నేను చెప్తాను మీకు. చూసారు కదా వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ ఎన్ని మిలియన్స్ వచ్చాయో. ఒక అడ్వాంటేజ్ ఏంటంటే నార్మల్‌గా మనం వ్లాగ్స్ చేసి దూరంగా వెళ్ళి అన్ని ప్లేసెస్ తిరిగి అవన్నీ చేసి ఎడిటింగ్ చేసి పెట్టేదానికంటే ఈ వీడియో చాలా ఈజీగా చేయొచ్చు మీరు. ఇది ఫస్ట్ థింగ్. ఎందుకు ఇది పెట్టాలి అనడానికి. అండ్ సెకండ్ థింగ్, మీరు ఇంట్లోనే ఉండి చేయొచ్చు. బయటికి వెళ్ళక్కర్లేదు. ఒక కోన్ కొనుక్కుంటే చాలు ఓ డిజైన్ చూపించడానికి మీరు కదా. అండ్ ఈ ఛానల్‌ని వాళ్ళు 4, 5, 6 ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్‌గా చేస్తున్నారు కాబట్టి అంతమంది సబ్స్క్రైబర్స్ రావడానికి కారణమైంది. ఏదో 1 డేలో, 2 డేస్‌లో జరిగింది కాదు. సో ఇది థర్డ్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇవి మెయిన్ పాయింట్స్ అనమాట. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మీకు. డెఫినిట్‌గా సక్సెస్ కూడా అవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి చిన్న ఫంక్షన్‌కి అన్నిటికి కూడా ఈవెన్ బర్త్‌డే, వెడ్డింగ్ యానివర్సరీ, బయటికి వెళ్ళాలన్నా, వేరే ఫంక్షన్ అటెండ్ అవ్వాలన్నా, దేనికైనా సరే కోన్ పెట్టుకోవడం కంపల్సరీ అయిపోతుంది. అండ్ బ్రైడల్ అంటే ఇఫ్ ఇన్ కేస్ మీకు కోన్ పెట్టడం వస్తే మీరు ఇంట్లోనే పెట్టి వీడియోస్ తీయడం కాదు. మీరు సమ్ అమౌంట్ చార్జ్ చేసి కావాలంటే బ్రైడల్ మేకప్ వాళ్ళకి పెట్టడం ఇలాంటివి కూడా జేయొచ్చు. నేనొకసారి కోన్ పెట్టించుకున్నాననమాట. అండ్
అంటే యాహ్! నా మ్యారేజ్ కోసం అని చెప్పి నేను కోన్ పెట్టించుకుంటే, హ్యాండ్‌కి వన్ సైడ్ పెట్టడానికి ఓ 100, సెకండ్ సైడ్ పెట్టడానికి 100. సో, అలా ఒక హ్యాండ్‌కి 200, 400 చార్జ్ చేశారనమాట. జస్ట్ వన్ సైడ్. అండ్ వాళ్ళు కూడా చాలా ఫాస్ట్‌గా పెట్టేశారు. వాళ్ళకి అలవాటు ఉంటుంది గదా! జస్ట్ ఒక 2 మినిట్స్‌లో మొత్తం పెట్టేశారు. అసలు నాకేం డిజైన్ కనిపించలే, ఏం కనిపించలే. కానీ వాళ్ళంత చార్జ్ చేశారు. సో, అలాంటిది మీరు కొంచెం నీట్‌గా చాలా బాగా డిఫరెంట్ డిజైన్స్ నేర్చుకొని చేశారు అంటే డెఫినెట్‌గా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇది వర్క్ అవుతుంది. ఓకే. సరే మీకు కోన్ పెట్టడం వచ్చు. ఒక 10 రూపీసో, 20 రూపీసో ఒక కోన్ కొనుక్కుంటే సరిపోతుంది. యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది నా ఛానల్‌లో ఆల్రెడీ నేను వీడియో పెట్టాను. ఫ్రమ్ బిగినర్స్ ఎలా చేయాలి అనేది పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేశాను. అండ్ ఒకటే వీడియోని మీరు లాంగ్ వీడియోగా పెట్టొచ్చు, షార్ట్ వీడియోగా కూడా పెట్టొచ్చు. సో, 2 వేస్‌లో పెట్టొచ్చు. 2 వేస్‌లో మీకు వ్యూస్ అండ్ వాచ్ టైమ్ 2 వస్తాయి. ఇవి అడ్వాంటేజెస్ అనమాట. సరే మీకొచ్చు కోను, డిఫరెంట్ డిజైన్స్ కావాలంటే చూసి నేర్చుకోగలరు. చూసి ఏదైనా పెట్టేయగలరు. ఇవన్నీ ఓకే. అంటే ఇందులో ప్రాబ్లమ్ ఏంటంటే ఎలా షూట్ చేయాలి అనేదొకటి. అండ్ ఎడిటింగ్ ఇది ఎలా వస్తుంది అనేదొకటి. అండ్ రోజు కోన్ పెట్టాలి అంటే అన్ని చేతులు ఎక్కడి నుంచొస్తాయి అనేది ఇంకొకటి కదా! సో, మీరు ఇంట్లో ఉన్న వాళ్ళకి పెట్టొచ్చు. లైక్ ఇప్పుడు మనం ఒక వీడియో తీసేటప్పుడు ఒక హ్యాండ్‌కి పెట్టింది తీస్తాం. ఒక హ్యాండ్‌కి ఒకరోజు, ఇంకో హ్యాండ్‌కి ఇంకో రోజు, ఇంట్లో 4 మెంబర్స్ ఉంటే 4 మెంబర్స్‌కి పెట్టొచ్చు. చిన్న పిల్లలకి పెట్టే డిజైన్స్ కూడా ఫర్ సపోజ్ మీరొక కిడ్‌కి పెడుతున్నారనుకోండి. ఒక 5, 6 ఇయర్స్ కిడ్‌కి. వాళ్ళకి ఎలా పెడితే బావుంటదనేది లైక్ చిన్న పిల్లలకి డిజైన్ పెట్టండి అని టైటిల్ పెట్టారనుకోండి. బోలెడంతమంది చూస్తారు. ఎందుకంటే చిన్న పిల్లలకి పెట్టే కోన్స్ స్పెషల్‌గా ఏమి డిజైన్స్ లేవు యూట్యూబ్‌లో కదా! ఇలాంటి థాట్స్ మీరు క్రియేటివిటీగా చేస్తూ ఉంటే మంచి వ్యూస్ ఒస్తాయి. ఓకే. సో, ఇలా పక్కింటోళ్ళకి ఫ్రీగా కోన్ పెడతానంటే ఎవరొద్దంటారు? డెఫినెట్‌గా పెట్టించుకుంటారు. వాళ్ళకి కోన్ ఉంటుంది ఒక చేతికి, అలాగే మీకు కూడా సబ్‌స్క్రైబర్స్, వ్యూస్ అన్నీ వస్తాయి. ఇవి పక్కన పెడితే ఇఫ్ ఇన్ కేస్ మీరు బాగా రీచ్ ఒస్తుంది మీకు అండ్ మీకు బాగా వచ్చు అంటే మీరు బయట కూడా రిలేటివ్స్‌కి, ఫంక్షన్స్‌కి వాటికి వెళ్ళి చార్జ్ చేసి మనీ మీరు పెట్టొచ్చు కావాలంటే. ఓకే. మనకిప్పుడు కోన్ రెడీ, డిజైన్స్ రెడీ, యూట్యూబ్ ఛానల్ రెడీ అండ్ కోన్ పట్టించుకోవడానికి గూడా అందరూ రెడీగున్నారు. ఇవన్నీ ఓకే. ఎలా ఎడిట్ చేయాలి? ఎలా షూట్ చేయాలి ఫస్ట్? అండ్ ఫస్టే మీరు ఈ వీడియో తీయడానికి కావాల్సిన స్టాండ్, ట్రైపాడ్ ఇవన్నీ కొనేయొద్దు కెమెరా లాంటివి. జస్ట్ ఫస్ట్ స్టార్ట్ చేయండి. మీరు సక్సెస్ అయ్యాక కొనుక్కుందురు గానీ, లైక్ ఇలాంటి ఒక డబ్బా మీద పెట్టి మీరు పెట్టేటప్పుడు హ్యాండ్ ఒక చోట పెట్టే కదా పెడతారు. ఒక డబ్బా మీద మొబైల్ పెట్టి, హ్యాండ్ మీరు కింద పెట్టి, వీడియో మంచిగా కనిపించేలాగా లైటింగ్‌లో పెడుతూ తీశారనుకోండి చాలు. కోన్ పెట్టడానికి వీడియో మీరు ఫోన్ కూడా పట్టుకోక్కర్లే. వీడియో షేక్ కూడా అవ్వదు. అండ్ ఎడిట్ చేసేటప్పుడు మీరు కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టుకోవచ్చు. లేదంటే స్లోగా పెట్టినా మీరు అలాగే ఉంచొచ్చు. ఒక 10 మినిట్స్ వీడియో అయినా పర్లేదు చూస్తారు. ఎందుకంటే మీతో పాటు వాళ్ళు పెడతారు కాబట్టి వాళ్ళకేమి ఇంత టైం, అంత టైం అనిపించదు. ఎందుకంటే వాళ్ళకి కోన్ పెట్టుకోవడం అయ్యే వరకు వాళ్ళు వీడియో చూడాల్సిందే తప్పదు. సో, ఇలా ఒక డబ్బా మీద ఫోన్ పెట్టి మీరు మొబైల్ ఫిక్స్ చేసి పడిపోకుండా వీడియో తీయొచ్చు. అండ్ దీన్నే ఏదో ఒక ఇన్‌షాట్‌లోనో, వీఎన్‌లోనో మీరు ఎడిట్ చేయొచ్చు. అవి ఎలా ఎడిట్ చేయాలి, యూజ్ చేయాలి తెలియకపోతే ఫర్దర్‌గా నేను అవి కూడా వీడియోస్ ఐ మీన్ ఆ ఎడిటర్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఎలా ఎడిట్ చేసుకోవాలి ఏంటి అనేది. ఓకే. అండ్ వీడియో ఎడిట్ చేయడం, అప్‌లోడ్ చేయడం, షార్ట్స్ వీడియోస్‌కి ఎలా పెట్టాలి, లాంగ్ వీడియోస్‌కి ఎలా పెట్టాలి అనేది ఒకవేళ మీకు తెలియకపోతే కామెంట్స్‌లో అడగండి. వాటిని గూడా నేను వీడియోస్‌గా తీసి పెడుతుంటాను నెక్స్ట్ వీడియోస్‌లో. ఎందుకంటే ఈ సీరీస్‌లో నేను పెట్టే ప్రతి వీడియోకి మీరు చేసే వర్క్‌తో పాటు యూట్యూబ్ ఛానెల్ క్రియేట్ చేయమని సజెషన్ కూడా ఇస్తున్నాను. ఎందుకంటే డబుల్ ఇన్‌కమ్ వస్తది కదా! అంటే వెంటనే కాకపోవచ్చు. బట్ కన్సిస్టెంట్‌గా చేస్తూ ఉంటే వస్తుంది. డెఫినెట్‌గా వర్క్ అవుతుంది. కాకపోతే కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్‌లో చాలామంది స్టార్ట్ చేసి మానేసే వాళ్ళుంటారు కానీ, ప్రతిరోజు చేయడం వల్ల ఏముంది ఒక హాఫ్ అన్ అవర్ మీరు దీనికోసం టైం పెట్టి, కోన్ పెట్టి ఆ వీడియో తీస్తే చాలు. మీ ఫేస్ చూపించక్కర్లేదు. అండ్ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేస్‌లెస్ ఛానెల్ అనమాట. మీరు ఫేస్ చూపించకుండా చేయొచ్చు కాబట్టి. మీకున్న స్కిల్‌ని మీరు యూజ్ చేసుకొని ఎర్న్ చేయడానికి ఇదొక ఆప్షన్. ఓకే. అండ్ రీసెంట్ టైమ్‌లో లైక్ బ్రైడల్‌కి హెన్న పెట్టడం, కోన్ పెట్టడం, డిజైన్స్ ఇవన్నీ కూడా చాలా వైరల్ అవుతున్నాయి. అందరూ ఏం తెలియకపోయినా యూట్యూబ్‌లోనే వెతుకుతారు. సో, మీరు ఛానెల్ పెడితే ఖచ్చితంగా వర్క్ అవుతుంది. అండ్ చాలా ఉన్నాయి కదా! నావేం చూస్తారంటే ఎన్ని ఛానెల్స్ ఉన్నా కొత్త ఛానెల్స్ వచ్చినప్పుడు మీకు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు. ఓకే. సో,
మీరు ఛానల్ క్రియేట్ చేసి మీరు చేసే వీడియోస్ అయితే పోస్ట్ చేయండి. ఓకేనా? అండ్ ఛానల్ పెట్టడానికి ఇంకొక సజెషన్ ఏంటంటే, ఛానల్ నేమ్ ఇందాక నేను 2 ఛానల్స్ చూపించాను కదా! 2,000,000, 1,000,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళ ఛానల్ నేమ్‌లోనే మెహందీ పెట్టుకున్నారు. సో, అది కొంచెం సెర్చబుల్ అనమాట. ఎవరైనా ఇప్పుడు ఛానల్ నేమ్ ఏం పెట్టారు? మెహందీ కార్నర్ అని పెట్టారు. సో, ఎవరైనా సెర్చ్ చేసినప్పుడు వెంటనే ఆ ఛానల్ వస్తుంది. అలా మన ఛానల్ నేమ్‌లో మనం ఆ ఛానల్‌లో ఏం చేస్తున్నాం అనేది కూడా ఉంటే అప్పుడు కొంచెం సెర్చ్ చేసినప్పుడు యూట్యూబ్ ఎస్ఈఓకి హెల్ప్ అవుతుందనమాట. మన ఛానల్ పైన కనిపిస్తుంది అలా. సో, హ్యాష్ ట్యాగ్స్, ట్యాగ్స్ ఇవన్నీ జనరేట్ చేయడం కానీ, మీరు దీనికి థంబ్‌లైన్ కూడా పెట్టక్కర్లేదు. ఎందుకంటే కోన్ పెట్టిన తర్వాత లాస్ట్‌లో మీకు మొత్తం కోన్ అయిపోయిన తర్వాత ఆ స్క్రీన్ షాట్‌ని మీరు స్క్రీన్ మీద పెడితే చాలు. థంబ్‌లైన్ కూడా అక్కర్లేదు. జస్ట్ దాని మీద ఒక టెక్స్ట్ కూడా యాడ్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఆ డిజైన్ చూసే ఛానెల్ ఓపెన్ చేస్తారు కానీ వీడియో థంబ్‌లైన్స్, టెక్స్ట్‌లు ఇది ఇలా చేయండి, అలా చేయండి అని ఏం రాయక్కర్లేదు కదా! ఈ వీడియోకి. సో, మంచిగా మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పెడితే బావుంటదనమాట. బట్ వీడియో మాత్రం కొంచెం మీ మొబైల్‌లో తీసిన లైటింగ్‌లు, నేచురల్ లైట్‌లో ఉండేలా తీస్తే బాగా కనిపిస్తుంది. కావాలంటే ఇంకా కొన్ని డిజైన్స్ ఉన్న ఛానెల్స్, మెహందీ డిజైన్స్ ఛానెల్స్ చూడండి వాళ్ళెలా చేస్తున్నారనేది. యాహ్! అండ్ మ్యూజిక్ గురించి. మ్యూజిక్ మీరు మనకి యూట్యూబ్ స్టూడియోలో లైబ్రరీ ఉంటుంది. అక్కడి నుంచి మీరు డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. అది కాపీరైట్ రాదు. ఓన్లీ మ్యూజిక్ అనమాట. సాంగ్స్ ఏం గాదు. మ్యూజిక్‌ని మీరు డౌన్‌లోడ్ చేసి దీనికి అటాచ్ చేయొచ్చనమాట. దాని గురించి ఒకవేళ తెలియకపోతే మీరు ఛానెల్ స్టార్ట్ చేసినప్పుడు నన్నడగండి నేను చెప్తాను. ఓకే. సో, దిస్ ఈస్ ద వీడియో గైస్. నేను మీకు డెఫినెట్‌గా హెల్ప్ అవుతుందనే అనుకుంటున్నాను. అండ్ నేను ప్రతి వీడియో పెట్టేటప్పుడు ఇంత సింపుల్‌గా చెప్తున్నా అనుకోకండి. ఎందుకంటే ప్రతి వీడియో నేను మీకు సింపుల్‌గా ఉండి ఖచ్చితంగా మీరు చేయగలిగేది అయ్యుండాలి అని పెడుతున్నా. మోస్ట్‌లీ వుమెన్‌కి ఇంట్లో ఉండి వర్క్ చేయాలనుకునే వాళ్ళకి ఒక సైడ్ ఇన్‌కమ్‌గా ఉంటుంది. యూట్యూబ్ అయితే మీరు గ్రో అవుతే డెఫినిట్‌గా అదే మెయిన్ ఇన్‌కమ్‌గా ఉంటుందనమాట. నౌ ఏ డేస్ మీరు యూట్యూబ్‌లో ఏదైనా సెర్చ్ చేసి వెతకొచ్చు. అందరూ దానికోసమే చూస్తుంటారు. సో, మీరు ఛానెల్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఇప్పటి వరకు నేను పెట్టిన స్టిచ్చింగ్ కానీ, సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కానీ, ఈ మెహందీ డిజైన్స్ ఆర్టిస్ట్‌లాగా వర్క్ చేయడం కానీ, ఈ 3 కూడా ఇంటి దగ్గర ఉండి చేయాలనుకునే వాళ్ళకి బెస్ట్ అనమాట. ఇంకా ఫర్దర్‌గా చాలా వీడియోస్ పెడతాను ఇలాగే. వీటిలో మీకేది నచ్చితే అది సెలెక్ట్ చేసుకొని, మీకేది అవైలబుల్‌గా ఉంది, ఏది చేయగలరు, మీ స్కిల్ ఏంటనేది మీరు గుర్తించి వెంటనే స్టార్ట్ చేయండి. ఏం లేట్ అవ్వలేదు. ఇప్పుడైనా మీరు చేయొచ్చు. ఏజ్‌తో సంబంధం లేదు. సో, హ్యాపీగా ఇంట్లో ఉండి అన్నీ చేయొచ్చు మీరు. ట్రై చేయండి. ఓకే. ఏం డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్స్‌లో అడగండి. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ డెఫినెట్‌గా నా ఛానెల్ అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.